ఏదైనా షాప్‌లకు వెళ్ళినా లేదా సూపర్ మార్కెట్‌కు వెళ్ళినా కూడా పిల్లల్ని తీసుకెళ్ళాలంటే కాస్త భయమేస్తుంది. ఎందుకంటే ఎప్పుడు వాళ్ళు అడిగేది కిండర్ జాయ్ కావాలి అని చెప్పి. అది ఏదో రూ. 10, రూ. 20 అయితే సరిపోతుంది కానీ 40, 45 రూపీస్ అలా ఉంటుందన్నమాట. కాకపోతే మనం ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. చాలా తక్కువ ఖర్చుతో అంతకన్నా ఎక్కువ టేస్ట్‌తో చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. నేను హైత, వెల్కమ్ బ్యాక్ టు ట్రెండీ హైత. మీరు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. కిండర్ జాయ్ చేసుకోవడానికి ఫస్ట్ అయితే పాలను ఇలా మరిగించుకోవాలి. 1 కప్పు దాకా తీసుకున్నాను నేను. తర్వాత ఒక కిట్ క్యాట్ కానీ లేదా మంచి చాక్లెట్స్ ఉంటాయి కదా, అవి కానీ ఇలా బాగా స్మాష్ చేసుకోవాలి. చేసుకొని ఒక చిన్న ఉండల్లాగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా చిన్ను ఎక్కువగా అడిగేది కిండర్ జాయ్ అండి. మరి పిల్లలు అడిగాక కొనియకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు కదా, అందుకని చెప్పేసి నేను ఎప్పుడు కూడా వాడికి కొనిస్తాను. అయితే 40, 45 రూపీస్ అంటే చాలా ఎక్కువ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే కొంత ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళు అందులో ఇచ్చే బొమ్మలతో కూడా ఆడరు కదా, ఆ బొమ్మలు కూడా ఏంటికి వర్క్ అవుతాయండి, ఏ దానికి కూడా పనిచేయవన్నమాట. అందుకని ఇలా ఇంట్లోనే ట్రై చేసి చూశాను. చిన్నుకైతే చాలా బాగా నచ్చింది, నాకు కూడా నచ్చింది అనమాట. అందుకని మీతో షేర్ చేస్తున్నాను. ఇలా పాలు మరిగిన తర్వాత ఇందులో ఒక 4 స్పూన్ల వరకు పౌడర్ ఉంటుంది కదా, అదే అండి మిల్క్ పౌడరు, అది వేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా చక్కెర వేసుకోవాలి. నేను ఇక్కడైతే 3 స్పూన్ల దాకా చక్కెర వేసుకున్నాను. ఇలా బాగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా మరిగించుకోవాలి. ఇలా ఇంట్లో చేసి పెట్టండి, మళ్ళీ బయట కొనాలి అనే అవసరమే ఉండదు. పిల్లలే ఇంట్లోనే చేయమని చెప్తారు. ఇప్పుడు అందరికి కూడా హాలిడేస్ వచ్చాయి కదండి, బాగా మారం చేస్తుంటారు, అది కావాలి ఇది కావాలి అని చెప్పి. ఇలా ట్రై చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ కూడా ఇలానే చేయమని చెప్తారు. ఇలా థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం కిండర్ జాయ్ని ఎలా అయితే పెట్టింటారో అలా పెట్టి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. ఇలా ఒక బౌల్లోకి ఈ బ్యాటర్ని తీసుకొని తర్వాత మనం ఉండలుగా చేసి పెట్టాం కదా చాక్లెట్వి, అవైతే పైనుంచి వేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, అలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కూడా నాకు కామెంట్లో తెలియచేయండి. చిన్నుకు ఇలా పెట్టి ఇచ్చేసానమాట. అయితే వాడన్నాడు బయటివి అస్సలు వద్దు నాకు, ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చెయ్యి, చాలా టేస్టీగా ఉంది అని చెప్పాడు. అన్నట్టు మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి.